హలో ఎవ్రీవన్, ఈరోజు క్లాస్లో మనం క్యాట్ 2025 జామెట్రిక్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్కిల్ విత్ సెంటర్ C, radius is 6√2 centimeters. PQ and SR are two parallel chords separated by one of the diameters. See, separated by one of the diameters అంటే మనం chords ఇలా తీసుకోవాలి. సో PQ అనేది ఫస్ట్ కార్డ్, నెక్స్ట్ SR అనేది సెకండ్ కార్డ్, విచ్ ఆర్ సెపరేటెడ్ బై ద diameter. నెక్స్ట్ యాంగిల్ PQC ఈజ్ గివెన్ as 45 degrees. సో ఈ పర్టికులర్ యాంగిల్ మనకి 45 degrees అని ఇచ్చారు క్వశ్చన్లో, 45 degrees. And the ratio of the perpendicular distance of PQ and SR from C is 3:2. So perpendicular distance from the circle center, అంటే సర్కిల్ సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫర్ PQ అండ్ SR ఫ్రమ్ సర్కిల్ సెంటర్ C ఏ రేషియోలో ఉన్నాయి? 3:2. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ A అండ్ B అని తీసుకుందాం. A అండ్ B. సో ఫస్ట్ ఇది 3x అయితే నెక్స్ట్ ఇంకొకటి ఏమో 2x అవుతుంది. సో రేషియోని సపరేట్గా రాస్తున్నాం కాబట్టి ఒక అన్నోన్ వేరియబుల్ తీసుకుందాం, 3x అండ్ 2x. దెన్ ద ఏరియా ఇన్ స్క్వేర్ సెంటీమీటర్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ PQRS. సో మీరు ఫైండ్ చేయాల్సింది PQRS కంప్లీట్ ఏరియా మీరు ఫైండ్ చేయాలి. ఓకే, సో రేడియస్ వాల్యూ క్వశ్చన్లో ఎంత ఉన్నది? 6√2 ఉన్నది. సో 6√2. సో ఇన్ కేస్ మీరు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆల్రెడీ ఇక్కడ యాంగిల్ 90 degrees ఉన్నది, ఇది 45 అంటే ఖచ్చితంగా ఇది కూడా 45 degrees అవుతుంది, 45 degrees. ఓకే, అండ్ రేడియస్ వాల్యూ అంటే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని హైపోటెన్యూస్ వాల్యూ 6√2 ఉన్నది. సో బేసిక్గా అది రైట్ యాంగిల్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్. నేను ఎప్పుడైనా రైట్ యాంగిల్ ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే స్క్వేర్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే స్క్వేర్ తీసుకొని స్క్వేర్లో మనం డయాగ్నల్ డ్రా చేసామనుకోండి, అది ఖచ్చితంగా 2 ఐసోస్సెలేస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేస్తుంది. మరి ఇక్కడ మనకి డయాగ్నల్ వాల్యూ √2a అని ఉంటాయి, అప్పుడు సైడ్ వాల్యూ ఎంత వస్తుంది? A అండ్ A కదా, ఇదే కదా స్క్వేర్ ప్రాపర్టీ. ఓకే, సో సేమ్ అలానే ఇక్కడ మనకి రేడియస్ వాల్యూ 6√2 ఉన్నది. సో రేడియస్ వాల్యూ 6√2 ఉన్నది అంటే ఖచ్చితంగా లెంత్ ఆఫ్ AQ అనేది స్మాల్ aకి ఈక్వల్, అంటే 6కి ఈక్వల్. లెంత్ ఆఫ్ AC అనేది కూడా 6కి ఈక్వల్. సో 3x వాల్యూ ఇప్పుడు 6కి ఈక్వల్, అంటే x వాల్యూ ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో x వాల్యూ 2 వచ్చింది అంటే 2 టైమ్స్ ఆఫ్ 2 ఎంత? ఇది 4. సో ఓవరాల్గా లెంత్ ఆఫ్ AB, సో ఓవరాల్గా ఇక్కడ లెంత్ ఆఫ్ AB ఎంత వస్తుంది? ఇప్పుడు length of AB is 6 plus 4, it will be 10. Length of AB is 10. ఆ వాల్యూ మనం ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ ఎప్పుడైనా ఒక సర్కిల్లో సర్కిల్ సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేస్తే ఖచ్చితంగా ఆ పర్పెండిక్యులర్ లైన్ అనేది కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది. సో అలానే ఇక్కడ లైన్ సిగ్మెంట్ AC మీరు డ్రా చేశారు, పర్పెండిక్యులర్ లైన్, ఇది లెంత్ 6 అయితే ఇది కూడా లెంత్ ఎంత వస్తుంది? 6. సో ఓవరాల్గా లెంత్ ఆఫ్ PQ ఎంత వస్తుంది? 6 plus 6, it will be 12. సో ఓవరాల్ దిస్ లెంత్ విల్ బి హౌ మచ్? ఇట్ విల్ బి 12. నెక్స్ట్ మనం సెకండ్ కార్డ్ కన్సిడర్ చేసాం అనుకోండి. సెకండ్ కార్డ్ అంటే కార్డ్ SR కన్సిడర్ చేస్తే పాయింట్ C టు పాయింట్ R జాయిన్ చేస్తే అది కూడా రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. హౌ మచ్ ద వాల్యూ is 6√2. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్ మనం డ్రా చేసాం కదా, ఈ పర్పెండిక్యులర్ లైన్ అనేది కార్డ్ని బైసెక్ట్ చేస్తుంది, ఇట్ విల్ బి y అండ్ y. ఓకే, సో ఇప్పుడు మీరు ట్రయాంగిల్ CBR కన్సిడర్ చేస్తే హైపోటెన్యూస్ ఏమో 6√2 ఉంది కాబట్టి 6√2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ వాల్యూ y ఉంది కాబట్టి y² ప్లస్ 4² ఎంత? 16. సో 6√2 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? 36 2s 72. సో 72 minus 16 ఈజ్ ఈక్వల్ టు y². అప్పుడు 72కి 16కి డిఫరెన్స్ తీసుకుంటే హౌ మచ్ ఇట్ విల్ బి? ఇట్ విల్ బి 56. ఇట్ విల్ బి 56 అంటే ఇక్కడ మీకు వాల్యూ ఆఫ్ y ఎంత వస్తుంది? √56 అంటే 2√14 వస్తుంది. సో 2√14 వస్తుంది. సో కంప్లీట్ లెంత్ ఎంత వస్తుంది అప్పుడు? ఇట్ విల్ బి 4√14. కంప్లీట్ లెంత్ ఇస్ వాట్? 4√14. ఓకే, క్వశ్చన్లో మనకి ఏం ఫైండ్ చేయమంటున్నాడు అంటే క్వాడ్రిలేటరల్ ఏరియా ఫైండ్ చేయమంటున్నాడు. అంటే ఇన్ కేస్ మీరు ఈ పాయింట్స్ జాయిన్ చేశారనుకోండి, పాయింట్ P and S, నెక్స్ట్ పాయింట్ Q and R జాయిన్ చేస్తే మీకు ఫైండ్ చేయమంటుంది ఈ పర్టికులర్ క్వాడ్రిలేటరల్ ఏరియా. అండ్ రిమెంబర్ వన్ థింగ్,
ఈ క్వాడ్రిలేటర్ అనేది ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి ట్రెపీజియం. రీజన్ ఏంటంటే సర్కిల్లో డ్రా చేస్తున్నాము, ఆపోజిట్ సైడ్స్ ప్యారల్ కాబట్టి ఖచ్చితంగా మనం అది ట్రెపీజియంని కన్సిడర్ చేయొచ్చు. సో వన్స్ కన్సిడరింగ్ ఇట్ యాజ్ ఎ ట్రెపీజియం, అదే ట్రెపీజియం కన్సిడర్ చేస్తే మరి ఏరియా ఫార్ములా ఏంటి, హాఫ్ ఇంటూ లెంత్ ఆఫ్ ద ప్యారల్ సైడ్స్, అంటే సమ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద ప్యారల్ సైడ్స్, హౌ మచ్ ఇట్ ఈస్ 12 + 4√14 ఇంటూ హైట్ హెచ్. హైట్ అంటే లెంత్ ఆఫ్ ఏబీనే కదా, ఇక్కడ హైట్ అంటే ఏమొస్తుంది, హైట్ అంటే లెంత్ ఆఫ్ ఏబీ, హౌ మచ్ ఇట్ ఈస్ 10. సో ఇన్ మల్టిప్లికేషన్ విత్ 10. సో దిస్ విల్ బి హౌ మచ్, హాఫ్ ఇంటూ, ఇక్కడ మీరు 4 కామన్ తీసేసుకుంటారు, రిమైనింగ్ టర్మ్స్ ఏంటి, 3 + √14 ఇంటూ 10, 2 1s 2 2s, 2 into 10 అంటే ఎంత వస్తుంది 20. సో 20 ఇంటూ 3 + √14 cm² is the correct answer. So which option it is? Option C is the correct answer for the first question. Okay, to the next one. So it is given that the xy coordinates of vertices P, Q and R of a parallelogram PQR is. Okay, so given it is a parallelogram, and coordinates are also given to us. So this point is P, Q, R and S for a parallelogram, and the coordinates are what, -3, -2. Okay, next 1, -5, next 9, 1 అనేవి coordinates. If the diagonals SQ intersects the x-axis at a, 0, what is the value of a? Okay, so diagonals అనేవి, okay, if the diagonal SQ intersects the x-axis at a, 0. సో డయాగ్నల్ SQ అనేది ఒక x-యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అంటే ఆ పాయింట్ వాల్యూ మనకేమో a, 0 అని చెప్పాడు. అంటే ఖచ్చితంగా ఆ పర్టికులర్ పాయింట్ అనేది డయాగ్నల్ మీద ఉంటుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ మీకు ప్యారలోగ్రామ్ ప్రాపర్టీస్ ఐడియా ఉంటే ప్యారలోగ్రామ్లో డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ అవుతాయి. సో బైసెక్షన్ ఇన్ ద సెన్స్, ఫర్ సపోజ్ ఇది పాయింట్ O అని మీరు తీసుకుంటే ఖచ్చితంగా పాయింట్ O అనేది డయాగ్నల్ PRకి డయాగ్నల్ SQకి మిడ్ పాయింట్ అవుతుంది. ఇట్ విల్ బి ద మిడ్ పాయింట్. ఓకే, సో ఇప్పుడు మిడ్ పాయింట్ థియరమ్ యూస్ చేసుకొని మనం ఖచ్చితంగా O కోఆర్డినేట్స్ అయితే ఫైండ్ చేసుకోవచ్చు కదా, ఎందుకంటే మనం డయాగ్నల్ PR కన్సిడర్ చేస్తాం. డయాగ్నల్ PR కన్సిడర్ చేస్తే మిడ్ పాయింట్ థియరమ్ యూస్ చేసుకొని O కోఆర్డినేట్స్ మనం ఫైండ్ చేస్తాం. ఎలాగా, x1 + x2/2, అదే కదా ఫార్ములా. సో O కోఆర్డినేట్స్ మీరు ఫైండ్ చేయాలి. ఫార్ములా ఏంటి, x1 + x2/2. సో 9 - 3/2. సో నేను ఇది x1గా తీసుకుంటున్నాను, ఇది y1, ఇది x2, ఇది y2. సో 9 - 3/2, నెక్స్ట్ 1 - 2/2. సో 9 - 3 ఎంత వస్తుంది, 6. 6/2 ఎంత, 3 - 1/2. ఇది O కోఆర్డినేట్స్. ఓకే, సో 3, -1/2. 3, -1/2. నెక్స్ట్ మీరు ఒక పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ పర్టిక్యులర్ 3 పాయింట్స్, నేను ఇప్పుడు ఏదైతే హైలైట్ చేస్తున్నానో పాయింట్ Q, పాయింట్ O, అండ్ let us take this point as A. ఈ 3 పాయింట్స్ బేసిక్గా ఎలా ఉన్నాయి అంటే కొలీనియర్గా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఆ 3 పాయింట్స్ ఆ ఎల్లో కలర్ లైన్ మీద కొలీనియర్గా ఉన్నాయా లేదా. సో కొలీనియర్గా ఉన్నాయి అంటే ఖచ్చితంగా మనం ఏమి ఈక్వల్ చేయొచ్చు, స్లోప్స్ అనేవి ఈక్వల్ చేయొచ్చు. సో స్లోప్స్ ఈక్వల్ చేస్తే మీరు ఎలా రాస్తారు, హౌ డూ యూ రైట్ ద ఫార్ములా. ఫర్ సపోజ్ ఈ పర్టికులర్ ఎల్లో కలర్ లైన్కి నేను ఆ పాయింట్స్ అనేవి x1, y1, x2, y2, x3, y3 అని తీసుకుంటున్నాను. సో స్లోప్స్ ఈక్వల్ చేయాలంటే ఎలా చేస్తారు, ఫస్ట్ లైన్ సెగ్మెంట్ QO కన్సిడర్ చేయండి, అంటే స్లోప్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ QO, ఎందుకంటే ఇక్కడ మనకు ఖచ్చితంగా ఒక పర్ఫెక్ట్ స్లోప్ వాల్యూ వచ్చేస్తుంది. విల్ బి ఈక్వల్ ఇంటూ స్లోప్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ OA. ఇక్కడ మనకు అన్నోన్ వాల్యూ ఉంటుంది.
సో స్లోప్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ QO వచ్చేసరికి ఎలాగ స్లోప్ ఫార్ములా డిఫరెన్స్ ఇన్ y కోఆర్డినేట్స్ డివైడెడ్ బై డిఫరెన్స్ ఇన్ x కోఆర్డినేట్స్, అంతే కదా. సో డిఫరెన్స్ ఇన్ y కోఆర్డినేట్స్ అంటే ఎలా వస్తుంది ఫార్ములా ఇప్పుడు y3 మైనస్ y2, సో -5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/2 డివైడెడ్ బై x3 మైనస్ x2, సో 1 మైనస్ 3 is equal to slope of the line segment OA. సో స్లోప్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ OAకి వచ్చేసరికి y2 మైనస్ y1, సో -1/2 మైనస్ 0 డివైడెడ్ బై x2 మైనస్ x1 3 మైనస్ a. ఓకే, సో ఇప్పుడు న్యూమరేటర్లో మనం సాల్వ్ చేసుకుంటే 2 ఇంటూ -5 -10, -10 ప్లస్ 1 అంటే -10 ప్లస్ 1 అంటే -9/2 వస్తుంది. సో -9/2 డివైడెడ్ బై -2 is equal to -1/2 divided by 3 minus a. Okay, so minus and minus cancelled. Okay, so minus and minus cancelled. So how much this will be? 9/2/2 అంటే 9/4 వస్తుంది. సో 9/4 is equal to 1 divided by, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేస్తే a minus 3 వస్తుంది, 2తో మల్టిప్లై చేస్తే 2a minus 6 వస్తుంది, 2a minus 6 వస్తుంది. ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఫ్రాక్షన్ మీరు సాల్వ్ చేశారనుకోండి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 9 ఇంటూ 2a అంటే ఎంత వస్తుంది? 18a మైనస్ 54 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఈజ్ ఈక్వల్ టు 4. సో a ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇట్ ఈస్ 58 డివైడెడ్ బై 19, సారీ 58 డివైడెడ్ బై 18. 2తో క్యాన్సిల్ చేసుకుంటే ఎంత వస్తుంది? 2 29s, 2 9s. So 29/9, option B is the correct answer. So 2 29s, 2 9s, 29/9, option B is the correct answer. The next one, it is given that if the length of the side of a rhombus is 36 centimeters, okay, side of the rhombus 36 centimeters unnadi. Next, and the area of the rhombus is 396 square meters. Area of the rhombus is 396 square meters. Then the absolute difference between the lengths in centimeters of the diagonals of the rhombus. Okay, so absolute difference between the lengths of the diagonals of the rhombus అనేది మనం ఫైండ్ చేయాలి. అంటే ఈ పర్టికులర్ వాల్యూ మనం ఫైండ్ చేయాలి, మాడ్యులస్ ఆఫ్ d1 మైనస్ d2. క్వశ్చన్లో మనకు ఉన్నది ఏంటి? ఏరియా ఆఫ్ ద రాంబస్ ఎంత? 396 సెంటీమీటర్ స్క్వేర్. సో బేసిక్గా ఏరియా ఆఫ్ ద రాంబస్ అంటే ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2, ఇదే కదా. సో ఏరియా ఆఫ్ ద రాంబస్ ఏమో 396 ఉన్నది, ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ d1 ఇంటూ d2. సో వాట్ ఈస్ ద వాల్యూ ఫర్ d1 ఇంటూ d2? ఇట్ విల్ బి 396 ఇంటూ 2. ఓకే, ఇట్ ఈస్ 396 ఇంటూ 2. ఇది ఒక వాల్యూగా మనం కన్సిడర్ చేద్దాం. నెక్స్ట్ ఏంటి అంటే, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ఎ రాంబస్ ఇస్ 36 సెంటీమీటర్స్. సో బేసిక్గా రాంబస్కి అంటే రాంబస్లో డయాగ్నల్ స్కిన్ సైడ్స్కి రిలేషన్ ఏంటి అంటే, ఇట్ ఈస్ 4a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. ఇది బేసిక్గా రిలేషన్. సో 4a స్క్వేర్ అంటే 4 ఇంటూ 36 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్. క్వశ్చన్లో మనకు ఫైండ్ చేయమంటుంది ఏంటి? అబ్సల్యూట్ డిఫరెన్స్ బిట్వీన్ ద వాల్యూస్, ఇదే కదా. దీనికి ఏం చేస్తారంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మీరు చేశారనుకోండి, మనకు ఫార్ములా ఎలా వస్తుంది? d1 మైనస్ d2 హోల్ స్క్వేర్ విల్ బీ ఈక్వల్ టు d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ d1 ఇంటూ d2, అంతే కదా. సో d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, ఐ థింక్ దిస్ విల్ బి ప్లస్, ఎందుకంటే అక్కడ మైనస్ ఉంది కదా. సో d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ మైనస్ 2 d1 ఇంటూ d2 అని ఫార్ములా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం వాల్యూస్ రీప్లేస్ చేద్దాం. సో d1 స్క్వేర్ ప్లస్ d2 స్క్వేర్ అంటే ఎంత ఉన్నది? 4 ఇంటూ 36 స్క్వేర్ ఉన్నది, మైనస్ 2 ఇంటూ d1 ఇంటూ d2. సో 2 ఇంటూ d1 ఇంటూ d2 అంటే ఎంత ఉన్నది? ఇట్ ఈస్ 2 ఇంటూ 396 ఉన్నది. It is 2 into 396, and you have to keep square root for this one to get the answer. అంతేనా? కాకపోతే మీరు అక్కడ ఆ వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే ఆ పర్టికులర్ వాల్యూస్ అనేవి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మాట్లో ఉన్నాయా లేదా? ఆ పర్టికులర్ ఫార్ములా యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకి క్వశ్చన్
ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో హౌ మచ్ ద వాల్యూ సార్? How do we do this? 396. So 396 means it can be written as 324. No. Okay, do one thing. Try to multiply them directly. 36 square ante how much it will be? 1296. So 1296 into 4. 1296 into 4 will give you 5184. So this is 5184 minus 2 into 2 is 4. 4 into 396 is what? 1584. 1584 and the complete value will be under root. So this is the value for D1 minus D2. So 5184 ki 1584 ki difference anta. I think it is 36. Okay, 3600 ante root over 3600 ante enta vastundi? It will be 60 centimeters. So this is the absolute difference between the diagonal lengths. To the next one, it is given that let A, B, C, D, E, F be a regular hexagon. And P and Q be the points on AB and CD. Suppose you take a hexagon like this. It is given that A, B, C, D, E and F be a regular hexagon and P and Q be the points. So P is the midpoint of AB and Q is the midpoint of CD respectively. The question is, then the ratio of the area of the trapezium PBCQ and hexagon ABCDEF is how much? Okay, see, for suppose మీరు 2 points జాయిన్ చేశారు అనుకోండి, మనకు ఒక ట్రెపీజియం ఫామ్ అవుతుంది. వాట్ ఈస్ దట్ ట్రెపీజియం? దిస్ వన్. సో క్వశ్చన్లో ఏమడుతున్నాడు అంటే ఈ పర్టికులర్ ట్రెపీజియంకి హెక్సాగాన్కి ఏరియాస్ రేషియో అడుగుతున్నాడు. సో బేసిక్గా హెక్సాగాన్కి సంబంధించి మీకు ఎప్పుడైనా ఏరియాస్ రేషియో అడిగాడు అనుకోండి, బెస్ట్ థింగ్ మీరు ఏం చేస్తారు అంటే డ్రా ద డయాగ్నల్స్ ఫస్ట్ లైక్ దిస్. ద ఫస్ట్ డయాగ్నల్, సెకండ్ డయాగ్నల్ అండ్ ద థర్డ్ డయాగ్నల్. సో ఇలా డయాగ్నల్స్ డ్రా చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. రీజన్ ఏంటి అంటే వీ విల్ గెట్ 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ దేర్. You will get 6 equilateral triangles and try to understand this particular green color triangle. అంటే నేను ఇప్పుడు ఏది హైలైట్ చేస్తున్నానో ఆ ట్రయాంగిల్ కోసం మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇంటర్సెక్షన్ పాయింట్ ఓన్ తీసుకుందాం. దిస్ పర్టికులర్ ట్రయాంగిల్ నేను ఇప్పుడు హైలైట్ చేస్తున్న ట్రయాంగిల్. రీజన్ ఏంటి అంటే ఫర్ సపోజ్ ఇది పాయింట్ మీరు ఆర్ అని తీసుకుంటే ఇన్ దిస్ ట్రయాంగిల్ ABO, definitely point P is a midpoint and point R is a midpoint. ఓకేనా? ఏదైనా ట్రయాంగిల్లో మనం 2 sides మిడ్ పాయింట్ జాయిన్ చేసాం అనుకోండి, ఖచ్చితంగా ఈ 2 lines ప్యారల్గా ఉంటాయి. అండ్ కమింగ్ టు దిస్ ఏరియా ఆఫ్ ద స్మాలర్ ట్రయాంగిల్ అండ్ ఏరియా ఆఫ్ ద లార్జర్ ట్రయాంగిల్. సి అండర్స్టాండ్, యూ హ్యావ్ టు యూస్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ అండ్ మిడ్ పాయింట్ థియరమ్ కాన్సెప్ట్. ఈ 2 points మిడ్ పాయింట్స్ కాబట్టి సైడ్స్ రేషియో లార్జర్ ట్రయాంగిల్కి స్మాలర్ ట్రయాంగిల్కి సైడ్స్ రేషియో 2:1 ఉంటుంది. అంటే లార్జర్ ట్రయాంగిల్ 2 అయితే స్మాలర్ ట్రయాంగిల్ 1. మరి ఏరియాస్ రేషియో ఎంత వస్తుంది? 4:1 వస్తుంది. అంటే స్మాలర్ ట్రయాంగిల్ 1 అయితే లార్జర్ ట్రయాంగిల్ 4 ఓవరాల్గా. అంటే ఈ ట్రిపీజియంకి ఇక్కడ 3 వస్తుంది. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తారు. ఇది 1, దిస్ విల్ బి 3, దిస్ విల్ బి 3 అండ్ దిస్ విల్ బి 1, దిస్ విల్ బి 1 అండ్ దిస్ విల్ బి 3. సో ఓవరాల్గా 1+3 అనేది ఆ పర్టికులర్ ట్రయాంగిల్కి ఏరియా ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో దిస్ ఇస్ 4, 4 అండ్ 4. అంటే ఈ పర్టికులర్ పాయింట్ బట్టి మీరు ఏమి అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఓవరాల్ హెక్సాగాన్ ఏరియా ఎన్ని 4s కాంబినేషన్ అంటే ఒక స్మాలర్ ఈక్వల్ ట్రయాంగిల్ ఏరియా 4 ఉన్నది అంటే అలాంటి 6 ఉన్నాయి కాబట్టి 6 × 4 ఎంత వస్తుంది? ఇట్ విల్ బి 24. సో ఓవరాల్ ఇట్ ఈస్ 24. ఓకే, నెక్స్ట్ ట్రెపీజియంకి వచ్చేసరికి ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ వన్, ద ట్రెపీజియం. ఎందుకంటే ఆ ట్రెపీజియం మనం కన్సిడర్ చేయమన్నారు కదా. ఓకే, ఈ పర్టికులర్ ట్రెపీజియంకి వచ్చేసరికి సో ప్లీజ్ చెక్ ద ఏరియా. ఓవరాల్గా ఏరియా ఎంత ఉన్నది? 1 + 3 + 1. హౌ మచ్ ఇట్ ఈస్? 1 + 3 + 1, it will be 5. So what is the correct answer now? 5:24. Option A is the correct answer. Okay, to the next one. Look at this.
It is given that two tangents are drawn from a point P, touch a circle with center O at points Q and R. So two tangents drawn from a point P. So let us take point P here, and these two tangents with center O, these two tangents are touching the circles at the points Q and R. So this point is Q and this point is R. Next, it is given that points A and B lie on the line segments PQ. Points A and B lie on the line segments PQ and PR respectively, such that AB is also a tangent to the same circle. And it is given that angle AOB is what? 50 degrees. It is given that angle AOB is what? 50 degrees. Okay, this angle is given as 50 degrees. Fine. Angle APB is how much? Another question. APB is how much? See, for suppose మీరు 2 points జాయిన్ చేశారు అనుకోండి, లైన్ సిగ్మెంట్ OQ అండ్ లైన్ సిగ్మెంట్ OR మీరు డ్రా చేస్తే ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర రేడియస్ అండ్ టాంజెంట్ 90 డిగ్రీస్లో ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఫస్ట్ 90 డిగ్రీస్ అండ్ సెకండ్ 90 డిగ్రీస్. ఓకే, సో అలా ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఈ పర్టికులర్ టూ యాంగిల్స్ నేను ఏవైతే హైలైట్ చేస్తున్నానో ఈ పర్టికులర్ టూ యాంగిల్స్ సమ్ అనేది ఖచ్చితంగా 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో క్వాడ్రిలేటరల్ PQOR కన్సిడర్ చేస్తారు. ఆ పర్టికులర్ క్వాడ్రిలేటరల్లోని 3 యాంగిల్స్ సమ్ 360 డిగ్రీస్, యాంగిల్ ఎట్ P ప్లస్ యాంగిల్ ఎట్ O సమ్ చేసుకుంటే అది ఖచ్చితంగా 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే దీస్ ఆర్ ద టూ లైన్స్ విచ్ ఆర్ డ్రాన్, లైన్ సిగ్మెంట్ OA అండ్ లైన్ సిగ్మెంట్ OB అనేవి డ్రా చేసి ఉన్నాయి. ఫైన్. ఆ పర్టికులర్ లైన్స్ అనేవి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ని డ్రా చేస్తున్నాయా లేదా? ఎక్స్టర్నల్ పాయింట్ A అండ్ ఎక్స్టర్నల్ పాయింట్ B. బేసిక్గా టాంజెంట్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఒక సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం టాంజెంట్స్ డ్రా చేస్తే టూ టాంజెంట్స్, సర్కిల్ సెంటర్ మనం O అని తీసుకుందాం, పాయింట్ P. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేస్తే ఖచ్చితంగా ఆ పర్టికులర్ లైన్ అనేది ఇక్కడ ఉన్న యాంగిల్ బైసెక్ట్ చేస్తుంది, తీటా అండ్ తీటా. సేమ్ అదే కాన్సెప్ట్, A అనేది ఎక్స్టర్నల్ పాయింట్, మనం లైన్ డ్రా చేస్తున్నాం, దిస్ విల్ బి బైసెక్టెడ్. హౌ మచ్ ఇట్ ఈస్ తీటా అండ్ దిస్ విల్ బి తీటా. నెక్స్ట్ అలానే దిస్ విల్ బి ఆల్ఫా అండ్ దిస్ విల్ బి ఆల్ఫా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ట్రయాంగిల్ AOB కన్సిడర్ చేయండి. ట్రయాంగిల్ AOB అంటే మధ్యలో ఉన్న స్మాల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తారు. దిస్ వన్ ట్రయాంగిల్ AOB. ఈ పర్టికులర్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఖచ్చితంగా 180 డిగ్రీస్కి ఈక్వలే కదా. 180 డిగ్రీస్కి ఈక్వల్ కాబట్టి తీటా ప్లస్ ఆల్ఫా ప్లస్ 50 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో తీటా ప్లస్ ఆల్ఫా ఎంత వస్తుంది? 130 డిగ్రీస్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీ ట్రయాంగిల్ QOA కన్సిడర్ చేస్తే, అంటే ఈ ఎల్లో కలర్ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే దిస్ వన్, ఈ ఎల్లో కలర్ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే ఆల్రెడీ ఈ వెర్టెక్స్ దగ్గర యాంగిల్ తీటా ఉంది, ఇక్కడ 90 ఉంది. సో దిస్ విల్ బి 90 డిగ్రీస్ మైనస్ తీటా. ఫాలోయింగ్ ద సేమ్ దిస్ విల్ బి 90 డిగ్రీస్ మైనస్ ఆల్ఫా, 90 డిగ్రీస్ మైనస్ ఆల్ఫా. ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఆల్రెడీ మీరు P ప్లస్ O ఎంత రిప్రజెంట్ చేసుకున్నారు? వాట్ ఈస్ P ప్లస్ O? 180 డిగ్రీస్. యాంగిల్ ఎట్ P మనం ఫైండ్ చేయాలి. లెట్ us టేక్ ఇట్ as X. యాంగిల్ ఎట్ O వచ్చేసరికి 90 డిగ్రీస్ మైనస్ తీటా ప్లస్ 90 డిగ్రీస్ మైనస్ ఆల్ఫా ప్లస్ 50 డిగ్రీస్ ఉన్నది. సమ్ దేనికి ఈక్వల్? 180 డిగ్రీస్కి ఈక్వల్. ఓకేనా? సో 90 ప్లస్ 90 180 క్యాన్సిల్డ్. సో వాల్యూ ఆఫ్ X ఎంత వస్తుంది? తీటా ప్లస్ ఆల్ఫా మైనస్ 50 డిగ్రీస్ వస్తుంది. ఆల్రెడీ తీటా ప్లస్ ఆల్ఫా ఇక్కడ ఎంత రాశారు? 130 రాశారు కాబట్టి 130 మైనస్ 50, ద ఆన్సర్ ఈస్ వాట్? 80 డిగ్రీస్. ఓకే, ద ఆన్సర్ ఈస్ హౌ మచ్? 80 డిగ్రీస్. ఈ క్వశ్చన్ ఇలా అని చేయొచ్చు, లేకపోతే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఇలాగ మధ్యలో ఉన్న యాంగిల్ని డ్రా చేసి 50 రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా రిమైనింగ్ 2 యాంగిల్స్ కూడా సమ్ అనేది 50కి ఈక్వల్ అవుతుంది. ఓకే, వాట్ ఐమ్ సేయింగ్ ఇస్
మధ్యలో ఆల్రెడీ 50 ఉన్నదంటే ఈ పర్టికులర్ యాంగిల్ సమ్ కూడా 50 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో ఓవరాల్గా అప్పుడు మీకు 100 డిగ్రీస్ వస్తుంది. అప్పుడు మీకు ఇక్కడ ఆన్సర్ 80 డిగ్రీస్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు అది ఐడియా ఉంటే మాత్రం ఫాలో అవుతారు, లేదంటే మాత్రం ఎగ్జాక్ట్ ప్రొసీజర్ ఎలా చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. టు ద నెక్స్ట్ వన్. ఇన్ ట్రయాంగిల్ ABC, పాయింట్స్ D and E are on the sides BC and AC. Okay, in triangle ABC, points D and E are on the sides. So this is somewhere here point D and this is somewhere here point E respectively, such that BE and AD intersect at point T. Okay, it is given that BE and AD are intersecting at point T. Next it is given that AD is to AT ratio is 4:3. సో AD is to AT రేషియో 4:3 అంటే ఇప్పుడు AT వాల్యూ మనం 3 అని తీసుకుంటే ఇది 1 వస్తుంది, ఓవరాల్గా 4. నెక్స్ట్ BE is to BT రేషియో ఇస్ వాట్ 5:4. సో BE is to BT రేషియో, సో ఓవరాల్ BE 5, BT వాల్యూ ఎంత వస్తుంది 4. సో దిస్ విల్ బి హౌ మచ్, దిస్ విల్ బి 1. పాయింట్ F lies on AC. Point F lies on AC such that DEF is parallel to BE. Okay, so there is point F here and he is saying that DF is parallel to what? DF is parallel to BE. Okay, what is BD is to CD ratio? Okay, so basically ఈ పర్టికులర్ క్వశ్చన్కి మనం ఈ ప్యారల్ లైన్ డ్రా చేయాల్సిన అవసరం కూడా లేదు, డైరెక్ట్గా సాల్వ్ చేసేయచ్చు. కాకపోతే డైరెక్ట్గా సాల్వ్ చేయాలి అంటే మీకు ఒక కాన్సెప్ట్ తెలియాలి. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే మాస్ పాయింట్ జామెట్రీ. మాస్ పాయింట్ జామెట్రీ మాస్ పాయింట్ జామెట్రీ అంటే ఏంటి? ఒక లైన్ ఉంటుంది, ఫర్ సపోజ్ మధ్యలో ఆ పర్టికులర్ లైన్కి మనం హింజ్ తీసుకుంటే ఇక్కడ మాస్ అనేది X కేజెస్ ఉన్నదనుకోండి, ఇటు మాస్ అనేది Y కేజెస్ ఉన్నదనుకోండి, లెన్స్కి వచ్చేసరికి రివర్స్లో వస్తుంది. ఇది Y అయితే ఇది X వస్తుంది. ఓకే, సో ఫైనల్లీ వాట్ ఐ కెన్ సే ఇస్ X ఇంటూ Y, ఆర్ఎల్స్ ఇది X1 Y1 అని తీసుకోండి, అప్పుడు ఇది X1 Y1 అవుతుంది. సో X1 Y1 ఈజ్ ఈక్వల్ టు X1 ఇంటూ Y1. లేదా ఒక పని చేద్దాం, ఇది X and Y అని తీసుకోవద్దు, we will take them as A and B. So this is A and this is B. So in this case we will multiply like this, X1 into A is equal to Y1 into B. Okay, so this is what we call it as mass point geometry. సేమ్ అలానే అప్లై చేస్తారు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మధ్యలోకి వచ్చేసరికి హింజ్ దగ్గర వెయిట్ అనేది X1 ప్లస్ Y1 ఉంటుంది. అలానే ఇక్కడికి వచ్చేసరికి మధ్యలోని ఈ పర్టికులర్ లైన్ AD కన్సిడర్ చేస్తే 3 + 1 ఎంత ఉంది, 4 ఉంది. ఓకేనా, ఈ పర్టికులర్ లైన్ సెగ్మెంట్ BE కన్సిడర్ చేస్తే 4 + 1 ఎంత ఉంది, 5 ఉంది. సో 2 డిఫరెంట్ వెయిట్స్ ఉన్నాయి కదా మధ్యలోని, 5, 4. సో ఎప్పుడైనా ఒక పాయింట్ దగ్గర మాస్ పాయింట్ జామెట్రీలో మీకు 2 డిఫరెంట్ వెయిట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆ వెయిట్స్ మనం ఈక్వల్ చేసుకోవాలి. సో ఈక్వల్ చేసుకోవాలంటే ఏం చేస్తారు, 5కి 4కి ఎల్సిఎం తీసుకుంటారు. ఎల్సిఎం ఎంత వస్తుంది, 20 వస్తుంది కదా. సో ఎల్సిఎం ఇస్ వాట్ 20 హియర్. సో మధ్యలోనేమో 20 వస్తుంది. ఇది 3 + 1 4. సో 4 అంటే ఎలా రాస్తారు, 4 × 5 20 కదా. సో 3 + 1 3:1 రేషియో, 4 × 5 చేస్తేనే కదా మనకు 20 వస్తుంది. సో 3 5s కాబట్టి ఇది × 5 రాస్తారు, ఇది × 5 రాస్తారు. అప్పుడు మాసెస్ ఏమొస్తాయి అంటే ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మాస్ అనేది 5 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మాసెస్ అనేవి రివర్స్లో వస్తాయి కదా. సో 5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి 3 5s ఎంత వస్తుంది, 15 వస్తుంది. నెక్స్ట్ అలానే ఈ పర్టికులర్ లైన్ మీరు కన్సిడర్ చేశారనుకోండి, లైన్ సెగ్మెంట్ BE కన్సిడర్ చేశారనుకోండి. సో సేమ్ ప్రొసీజరు, మధ్యలో వెయిట్ ఎంత ఉంది, 20 ఉన్నది, మధ్యలో వెయిట్ ఏమో 20 ఉన్నది, రేషియో ఏమో 4:1 ఉన్నది, 5. సో రేషియో 4:1 5 ఉన్నది కాబట్టి 5 × 4. సో 4తో మల్టిప్లై చేస్తారు. సో 4 4s ఎంత, 16. ఇది కూడా 4తో మల్టిప్లై చేస్తారు. సో మధ్యలో 20 ఉన్నది కాబట్టి ఇక్కడ 16 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, హౌ మచ్, దిస్ విల్ బి 4. క్వశ్చన్లో BD is to CD రేషియో అడుగుతున్నాడు.
దట్ మీన్స్ యూ హ్యావ్ టు కన్సిడర్ దిస్ పర్టికులర్ లైన్ సెగ్మెంట్. ఈ పర్టికులర్ లైన్ సెగ్మెంట్ కన్సిడర్ చేయాలి. ఆ లైన్ సెగ్మెంట్ కన్సిడర్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ మధ్యలో వెయిట్ 15 ఉంది, ఇక్కడ 4 ఉంది. అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మధ్యలో వెయిట్ ఇప్పుడు ఈ 2 వెయిట్ సమ్కి ఈక్వల్ అవుతుంది కాబట్టి 4. సో 4కి 11 యాడ్ చేస్తే 15. సో వెయిట్స్ ఏమో 11, 4, లెన్స్కి వచ్చేసరికి 11 and 4 అలా రివర్స్ అవుతాయి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ BD ఈజ్ టు CD? ఆన్సర్ ఈస్ 11:4. ఆప్షన్ C ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్ మాత్రం మీరు ఖచ్చితంగా మాస్ పాయింట్ జామెట్రీ యూస్ చేసి సాల్వ్ చేయాలి. ద నెక్స్ట్ వన్, it is given that in triangle ABC so in triangle ABC, length of AB and length of AC are equal to how much? 50 centimeters, and length of BC is 80 centimeters. What is the sum of the lengths in centimeters of all 3 altitudes of the triangle? Okay, so first thing మనం ఇక్కడ altitude డ్రా చేసాం అనుకోండి, this one. So definitely this particular altitude will bisect the base. సో బేస్ని బైసెక్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఎంత వస్తుంది? 40 and 40 వస్తుంది. అండ్ ఇది 50, ఇది 40. ట్రయాంగిల్ ABD, ట్రయాంగిల్ ABD, ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్న ట్రయాంగిల్ ఇంటర్సెక్షన్ పాయింట్ మనం D అని తీసుకుంటే 50, 40. సో డెఫినెట్లీ దిస్ విల్ బి 30 బికాస్ ఇట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే ఇది ఫస్ట్ ఆల్టిట్యూడ్ అని తీసుకుందాం H1. సో H1 వాల్యూ ఏమో 30కి ఈక్వల్. H1 వాల్యూ ఏమో 30కి ఈక్వల్. నెక్స్ట్ ఇది ఇంకొక పర్పెండిక్యులర్ లైన్. లెట్ us టేక్ దిస్ as సెకండ్ పర్పెండిక్యులర్ లైన్. లెట్ us టేక్ దిస్ H2. సో సెకండ్ పర్పెండిక్యులర్ లైన్ మనం H2గా తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఈ పర్టికులర్ వాల్యూ 50 అనేది బేస్ అవుతుంది. దాని కరస్పాండింగ్ హైట్ వాల్యూ ఎంత? H2 అని తీసుకున్నాము. ఇప్పుడు మనం ఏరియాస్కి ఈక్వల్ చేసుకోవచ్చు. ఏరియాస్ కంటే ఆ ఎల్లో కలర్ లైన్స్ తీసుకుంటే హాఫ్ ఇంటూ బేస్ ఏమో 50 అవుతుంది, కరస్పాండింగ్ హైట్ ఏమో 30. ఓకే, సారీ, కరస్పాండింగ్ హైట్ 30 కాదు, కరస్పాండింగ్ హైట్ మనకు అన్నోన్ వాల్యూ కాబట్టి H2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, ఇప్పుడు మనం ఇది కంప్లీట్గా బేస్ తీసుకున్నాం అనుకోండి, 80 అనేది బేస్ తీసుకుంటే దాని కరస్పాండింగ్ హైట్ ఎంత వస్తుంది? ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కదా, 30. హాఫ్ ఇంటూ 80 ఇంటూ 30. సో హాఫ్ అండ్ హాఫ్ క్యాన్సిల్డ్, 0 and 0 క్యాన్సిల్డ్, 5 1s 5 16s. H2 వాల్యూ 16 అంతా 48. అలానే H3 వాల్యూ కూడా 48 అవుతుంది. రీజన్ ఏంటి అంటే ఇది ఐసోస్లెస్ ట్రయాంగిల్. ఐసోస్లెస్ ట్రయాంగిల్ ఖచ్చితంగా 2 హైట్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఈక్వల్ సైడ్స్కి డ్రా చేసిన 2 హైట్స్ ఆబ్వియస్లీ ఈక్వల్గా ఉంటాయి. సో 48 and 48. సో క్వశ్చన్ ఏంటి అంటే H1 + H2 + H3 ఎంత అన్నది క్వశ్చన్. సో హౌ మచ్ ఈస్ ద వాల్యూ? 48 + 48 is 96. 96 + 30 is what? 126. So 126 centimeters is the correct answer for this question. The next one. It is given that ABCD is a trapezium in which AB is parallel to DC. Next, AD is perpendicular to AB. He is saying that ABCD is a trapezium okay, ABCD is a trapezium, and next he is saying that AD is perpendicular to AB. Okay, I think these are the notations you have to take. So it is given that AD is perpendicular to AB and length of AB is 3 times of DC. He is saying that length of AB is 3 times of DC means AB ki DC ki ratio తీసుకుంటే ఎంత వస్తుంది? 3:1 వస్తుంది. అంటే 3x 1x. సో లెంత్ ఆఫ్ AB ఇక్కడ ఎక్కువ ఉండాలి. సో లెంత్ ఆఫ్ AB ఇక్కడ ఎక్కువ ఉండాలి కాబట్టి దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు టేక్ లెంత్. We will finish the trapezium by joining these 2 points. Fine. And it is given that if the circle is inscribed in the trapezium touching all the 3 sides. He is saying that circle is inscribed. So this is how the circle is inscribed.
and moreover this particular circle is touching all the three sides of the trapezium. Okay, radius is 3 centimeters. This particular circle radius is given as how much? 3 centimeters. Circle center అని తీసుకుంటే this particular line is 3 and this line is also 3. Point of contacts P and Q అని తీసుకుందాం, 3 and 3. ఓకే, సో ఈ లైన్ ఇలా కానీ మనం ఎక్స్టెండ్ చేసుకుంటే టు ద పాయింట్ R, ఇక్కడ కూడా యాంగిల్ 90 degrees ఉంటుంది. దిస్ విల్ బి 3. సో ఇన్ దిస్ కేస్ వాట్ ఐ కెన్ సే ఈస్ టోటల్ లెంత్ ఆఫ్ AD, total length of AD is how much? 3 plus 3, it will be 6 centimeters. What is the area of the trapezium? Another question. Area of the trapezium. Okay, so length of DC is given as x. So this will be x, and this total length is how much? This total length is given as how much? 3x. Okay. So what we do is పాయింట్ సి నుంచి ఇలా కానీ ఇంకొక లైన్ డ్రా చేసాం అనుకోండి, ఇంటర్సెక్టింగ్ సమ్వేర్ లైక్ దట్. లెట్స్ టేక్ దిస్ పాయింట్ as P here. అప్పుడు ఈ లెంత్ ఆఫ్ AP కూడా ఎంత వస్తుంది? x వస్తుంది. సో హౌ మచ్ దిస్ విల్ బి 2x, అండ్ లెంత్ ఆఫ్ CP ఎంత? 6, ఎందుకంటే మధ్యలో ఉన్నది రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు లెంత్ ఆఫ్ BC మనం ఫైండ్ చేసుకుంటే x వాల్యూ ఫైండ్ చేస్తాం, దాని నుంచి ఏరియా ఆఫ్ ట్రెపెజియం ఫైండ్ చేయొచ్చు. అదే కదా ప్రొసీజర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా ఒక సర్కిల్ అనేది క్వాడ్రిలేటర్లో ఇన్స్క్రైబ్ అయ్యింది అనుకోండి, సర్కిల్ అనేది క్వాడ్రిలేటర్లో ఇన్స్క్రైబ్ అయితే సమ్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. A + C = B + D, అంతే కదా. సో సమ్ ఆఫ్ ద ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి మనం ఏం చేయొచ్చు? 3x + x. సో 3x + x = 6 + CB. సో వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ CB? 4x - 6. సో లెంత్ ఆఫ్ CB ఎంత వచ్చింది? ఇక్కడ 4x - 6 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ఇక్కడ ఆల్రెడీ ఇది రైట్ యాంగిల్ ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ ట్రయాంగిల్కి PCB అంటే ఈ గ్రీన్ కలర్ ట్రయాంగిల్కి మనం పైథాగరస్ థియరం యూజ్ చేద్దాం. సో పైథాగరస్ థియరం మనం అప్లై చేసాం అనుకోండి, హౌ మచ్ ఇట్ విల్ బి? హైపోటెన్యూస్ ఇస్ వాట్? 4x - 6 whole square. 4x - 6 whole square is equal to 4x² plus 6² అంతా 36. Okay. So using this one, definitely we can find out the value of x. 3x plus x. 4x is equal to 6 plus CB, 4x minus 6. Okay, so expand this one. How much this will be? 16x² plus 36 minus 4 into 6, 24, 24 to 48x is equal to 4x² plus 36. So 36 cancel అయిపోతుంది. 48x రైట్ హ్యాండ్ సైడ్ మూవ్ అవుతుంది. 16x² 4x² డిఫరెన్స్ అంతా 12x². సో 12x² is equal to 48. x² is equal to what? 12 4 48, అంటే వాల్యూ ఆఫ్ x ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో వాల్యూ ఆఫ్ x 2 వచ్చింది అంటే వాట్ ఐ కెన్ సే, దిస్ ఇస్ 3 into 2 6, దిస్ విల్ బి 2. సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్. హైట్ ఎంత ఉన్నది? 6. మనం ఫైండ్ చేయాల్సింది ఏంటి? ఏరియా. సో ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్. 6 + 2 is what? 8 into 6. 8 into 6 48. Okay, look at this one. So this is 48x. సో x and x క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు x వాల్యూ మనకు 4 వస్తుంది. సో 3 into 4 is what? 12, and this will be 4. Regarding the area of the trapezium, the formula will be half into sum of the parallel sides. 12 plus 4 is 16 into 6. 16 into 6 is 96. 96 by 2 is what? 48. So 48 centimeters square. Option C is the correct answer. The next question. So it is given that in triangle ABC, length of AB and AC are given as what? 12 and 12. D is a point on BC. Such that length of AD is given as what? 8. So length of AD is given as 8. If AD is extended to point E, it is given that if AD is extended to point E like this,
such that angle ACB means, let us take this angle theta is equal to angle AEB Okay, AEB means this angle we will take it as theta. What is the length of AE? Another question. Length of AE మనం find చేయాలి. See, understand, AB and AC are equal. This is an isosceles triangle. అంటే యాంగిల్ ఎట్ సి తీటా ఉన్నది అంటే యాంగిల్ ఎట్ బి కూడా ఎంత ఉంటుంది, తీటా ఉంటుంది, ఐసోసెస్ ట్రయాంగిల్ కాబట్టి. ఓకే, ఇక్కడ మీరు సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ అప్లై చేశాను అనుకోండి. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్, సో సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ కాన్సెప్ట్ అప్లై చేస్తే హియర్ ఈస్ ద యాంగిల్ తీటా, ఇక్కడ యాంగిల్ ఆల్ఫా రాశారు అనుకోండి. లార్జర్ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు నేను హైలైట్ చేస్తున్న ట్రయాంగిల్, లార్జర్ ట్రయాంగిల్ ఏఈబి. ఈ లార్జర్ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ ఎలా ఉంటాయి, తీటా, ఆల్ఫా, అండ్ డెఫినెట్లీ ద థర్డ్ యాంగిల్. లెట్ us take this complete angle at B. As బీటా, తీటా, ఆల్ఫా, బీటా. ఇప్పుడు అలానే మీరు స్మాలర్ ట్రయాంగిల్ అబ్జర్వ్ చేశారు అనుకోండి. స్మాలర్ ట్రయాంగిల్ అంటే దిస్ వన్. ఈ పర్టికులర్ స్మాలర్ ట్రయాంగిల్లో కూడా 3 యాంగిల్స్ మీరు అబ్జర్వ్ చేస్తే here it is alpha and here the angle is theta and definitely this will be beta. అంటే బేసిక్గా ఇక్కడ ఏమవుతుంది అంటే ట్రయాంగిల్ ABE, the larger triangle, is similar to triangle AD and next it will be B. అంటే మీరు ఎలా రాస్తారు అంటే ఆ సిమిలారిటీ అనేది యాంగిల్స్ని మ్యాచ్ చేసుకొని రాస్తారు. సిమిలారిటీ, యూ హ్యావ్ టు రైట్ ది సిమిలారిటీ బై మ్యాచింగ్ ద యాంగిల్స్. సో ట్రయాంగిల్ ABE సిమిలర్ టు ట్రయాంగిల్ ADB. ఇక్కడ సైడ్స్ రేషియో మీరు తీసుకున్నారనుకోండి, ఎలా రాస్తారు అప్పుడు సైడ్స్ రేషియో? AB డివైడెడ్ బై AD ఈజ్ ఈక్వల్ టు BE డివైడెడ్ బై DB ఈజ్ ఈక్వల్ టు AE డివైడెడ్ బై AB. అది సైడ్స్ రేషియో. సో లెంత్ వాల్యూ ఆఫ్ AB ఎంత ఉన్నది, 12 ఉన్నది, డివైడెడ్ బై AD 8 ఉన్నది, ఈజ్ ఈక్వల్ టు AE వాల్యూ X డివైడెడ్ బై వాల్యూ ఆఫ్ AB ఎంత ఉన్నది, 12. 4 2s, 4 3s, 2 1s, 2 6s. సో లెంత్ ఆఫ్ X అంతా 6 3s 18. సో 18 సెంటీమీటర్స్ కాబట్టి ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.